my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Funaria from the fundamentals of microbes and non-vascular plants. So, what is the systematic position of Funaria? It includes division Bryophyta, class Bryopsida, order Funariales, family Funariaceae, and genus include Funaria. The common species is Funaria hygrometrica. The habitat is it grows in moist, cool and shady places. సో ఇది మాయిస్ట్ కూల్ అండ్ షేడీ ప్లేసెస్లో ఎక్కువగా కనిపిస్తుంది. అపియరెన్స్ ఇట్ షోస్ 2 స్టేజెస్ ఆఫ్ ద గ్రోత్. సో 2 స్టేజెస్ ఏంటంటే ప్రోటోనిమల్ స్టేజ్ అండ్ జువెనైల్ స్టేజ్ అంటాం. ప్రోటోనిమల్ స్టేజ్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్, జువెనైల్ స్టేజ్ అంటే మెచ్యూర్డ్ స్టేజ్. యంగ్ స్టేజ్ మెచ్యూర్ స్టేజ్ అనుకోవచ్చు. యంగ్ స్టేజ్ని ప్రోటోనిమా స్టేజ్ అంటాము, జువెనైల్ స్టేజ్ని మెచ్యూర్డ్ స్టేజ్ అంటాము. The leafy mature stage is called gametophytic stage. సో ఇక్కడ gametophytic phase అనేది లీఫీ మెచ్యూర్ స్టేజ్గా కనిపిస్తుంది. ఆ gametophyte మాత్రమే ఇక్కడ డామినెంట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్. ద gametophyte is differentiated into roots, stem and leaves. సో ఇక్కడ రూట్, స్టెమ్ అండ్ లీఫ్ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా చూడొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీసెల్యులార్ రైజాయిడ్స్. And there is stem which is having leaves that are spirally arranged, each with a conspicuous midrib. The apex having cluster of leaves at the tip of female shoot that enclose archegonia, and archegonia later forms a sporophyte at the tip called capsule. Okay, the capsule having an opening called operculum or lid. This is the plant of Funaria hygrometrica, which is showing a rosette of leaves at the tip of the branch and many antheridia embedded in the antheridial branch. Okay, this is the front view of the capsule that shows outer peristome of teeth closed over the opening. These are peristomial teeth, black color way, whereas these peristomial teeth help in dispersal of spores. And below the peristomial teeth there is annulus or operculum. సో operculum or lid అనేది ఓపెనింగ్ అన్నాం కదా, దానిపైన ఒక రిమ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని annulus అని చెప్తున్నాం. ఓకే, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ rhizoids? These are formed from the peduncle of the plant. They are branched, slender and multicellular. Okay, సో రైజాయిడ్స్ అన్నీ కూడా పెడంకుల్ నుంచి ఫామ్ అవుతాయి. పెడంకుల్ అంటే ఏంటి? ఇన్ఫ్లోరసెన్స్ యొక్క స్టాక్ని మనం పెడంకుల్ అంటాం. ఓకే, దే ఆర్ బ్రాంచ్డ్. రైజాయిడ్స్ అన్నీ కూడా బ్రాంచెస్ కలిగి ఉంటాయి, స్లెండర్గా ఉంటూ అవి మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నారు. ద వాల్స్ బిట్వీన్ దీస్ సెల్స్ ఆర్ స్లోప్. సో ఈ సెల్స్ యొక్క వాల్స్ అన్నీ కూడా స్లోప్గా ఉంటాయి, అంటే జారుతున్నట్టుగా అనమాట. దే ఆర్ కలర్లెస్ వెన్ ఫార్మ్డ్ అండ్ టర్న్ రెడ్ ఆర్ బ్రౌన్ వెన్ మెచ్యూర్. సో ఇనీషియల్గా అవి ఫామ్ అయినప్పుడు కలర్లెస్గానే కనిపిస్తాయి, బట్ లాటర్ దే అపియర్ యాజ్ రెడ్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. దీస్ రైజాయిడ్స్ హెల్ప్ ద ప్లాంట్ టు స్టెబిలైజ్ అండ్ అబ్సార్బ్ వాటర్ అండ్ మినరల్స్. సో ఈ రైజాయిడ్స్ అన్నీ కూడా ప్లాంట్కి హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకు? స్టెబిలైజేషన్ ఇవ్వటానికి, స్టేబుల్గా ఉండటానికి. అండ్ ఆల్సో అవి వాటర్ని, మినరల్స్ని కూడా అబ్సార్బ్ చేసుకుని ప్లాంట్కి అందిస్తున్నాయి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రైజాయిడ్స్. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ ఈజ్ ఎరెక్ట్, గ్రీన్ అండ్ బ్రాంచ్డ్. స్టెమ్ ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎరెక్ట్ అన్నాం. అలాగే గ్రీన్ కలర్లో ఉంది, that is having branches. Leaves are small, ovate, oblong and green. Leaves అన్నీ కూడా చిన్నగా ఉండి ఓవెల్ షేప్లో ఉన్నాయి, అబ్లాంగ్ షేప్లో కూడా ఉండొచ్చు, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి లీఫ్కి కూడా మిడిల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, మిడ్ రిబ్ ఉంటుంది. లీవ్స్ అన్నీ కూడా స్పైరల్గా అరేంజ్ అయి ఉన్నాయి, 3/8 లేఅవుట్లో కనిపిస్తున్నాయి. అంటే 3 ఓరల్స్ చూస్తే 8 లీవ్స్ అరేంజ్ అయి ఉంటాయి.
సో దాన్ని 3/8 లేఅవుట్ అని చెప్తాం. వెన్ వీ ఎగ్జామిన్ ద స్టెమ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ 3 పార్ట్స్ ఆర్ విజిబుల్. సో స్టెమ్ని ఇప్పుడు టీఎస్ తీస్తున్నాము, ట్రాన్స్ఫర్ సెక్షన్ తీస్తే కనుక అది ట్రాన్స్ఫర్ కాదమ్మా, ట్రాన్స్వర్స్ సెక్షన్. 3 parts are visible. Okay, so this is the Funaria plant which is having capsules. The sporophyte having capsule at the tip అని చెప్పుకున్నాం కదా. సో క్యాప్సూల్స్ అన్ని టిప్ దగ్గర ఉంటే ఫినేరియా హైగ్రోమెట్రికా ఇలా కనిపిస్తున్నాయి. సో వాట్ ఆర్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టెమ్? ఇనీషియల్లీ ఇట్ ఇంక్లూడ్ ఎపిడర్మిస్. సో అవుటర్ లేయర్ని ఎపిడర్మిస్ అంటాము. దాంట్లో చాలా సెల్స్ ఉంటున్నాయి. ఆ సెల్స్ అన్నీ కూడా సింగిల్ రోలో అరేంజ్ అయ్యి ఒకదానికొకటి దగ్గరగా అరేంజ్ అయ్యి కనిపిస్తున్నాయి. సో క్లోజ్ టుగెదర్ అంటున్నాం. అలాగే స్టొమాటా ఆర్ యాబ్సెంట్. సో ఇక్కడ ఎపిడర్మిస్లో స్టొమాటా అనేది యాబ్సెంట్ అని చెప్తున్నాం. ద షీత్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్ ఇన్ ద పేల్ స్టెమ్ ఆర్ థిన్ అండ్ గ్రీనిష్. సో ఎపిడర్మల్ సెల్స్ యొక్క షీత్ అంతా కూడా ఇన్ ద పేల్ స్టెమ్ ఆర్ థిన్ అండ్ గ్రీనిష్. సో ఎపిడర్మల్ సెల్స్ అన్నీ షీత్ కలిగి ఉన్నాయి, అవి గ్రీనిష్ కలర్లో ఉన్నాయి, చాలా థిన్గా కనిపిస్తున్నాయి. కానీ మెచ్యూర్ స్టెమ్కి దగ్గరికి వస్తే ఆ సెల్ షీట్స్ అన్నీ కూడా చాలా థిక్గా అయిపోతాయి. క్లోరోప్లాస్ట్ యాబ్సెంట్ కాబట్టి గ్రీన్ కలర్ కూడా డిజపియర్ అవుతుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కార్టెక్స్. కార్టెక్స్లో మల్టీ లేయర్స్ ఉంటాయి, అలాగే ఇంట్రాసెల్యులార్ కార్టిలేజ్ ఉండదు. వెన్ ద కార్టెక్స్ కంటైన్ chloroplast. So the chloroplast is present also in cortex. So the cortex splits into 2 parts as it matures. So cortex ni malli divide చేస్తున్నాం, outer cortex అని inner cortex అని. whereas outer cortex thick గా ఉంటుంది, inner cortex చాలా thin గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెంట్రల్ పిల్లర్. సో సెంట్రల్ పిల్లర్ అనేది స్టెమ్లో మిడిల్ పార్ట్ అని చెప్పొచ్చు. అది చాలా నేరో లిగ్నిన్ ఫ్రీ సెల్స్ ఉంటాయి. లిగ్నిన్ ఫ్రీ అని ఎందుకు రాసామంటే లిగ్నిన్ ఇక్కడ యాబ్సెంట్. సో ఇక్కడ నేరో సెల్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ వర్టికల్గా అరేంజ్ అయ్యి వాటికి ఉన్న వాల్ చాలా థిన్గా ఉండి చాలా దగ్గరగా అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి క్లోజ్లీ అరేంజ్డ్ అని చెప్తున్నాం. దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ హైడ్రాయిడ్స్. ఈ సెంట్రల్ పిల్లర్లో ఉన్న సెల్స్ని మనం హైడ్రాయిడ్స్ అని పిలుస్తున్నాం. దీస్ సర్క్యులేట్ వాటర్ అండ్ సాల్ట్స్ టు ద ప్లాంట్స్. సో ఇవి వాటర్ని సాల్ట్స్ని ప్లాంట్స్కి సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ పిల్లర్. అంటే సెంట్రల్ పిల్లర్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, హయ్యర్ ప్లాంట్లో జైలం అండ్ ఫ్లోయంగా చెప్పొచ్చు. ఇంకా ఇది మెచ్యూర్డ్ స్టేజ్లోకి రాలేదు కాబట్టి ఇనీషియల్ ప్లాంట్స్ బ్రయోఫైట్స్ అనేవి, తర్వాత ఇంకా జిమ్నోస్పర్మ్స్ ఉన్నాయి, యాంజియోస్పర్మ్స్ ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ టెరిడోఫైట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇంకా ఇవల్యూషన్ స్టేజ్లో ఉంది కాబట్టి జైలం అండ్ ఫ్లోయం యొక్క వర్క్ ఎవరు చేస్తున్నారో ఆ ఫంక్షన్ని సెంట్రల్ పిల్లర్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద anatomy or transverse section of stem. This is a central cylinder cortex which is divided into outer cortex and inner cortex, and the outer epidermis having a cell sheath at maturity which is thick in condition and colorless. సో ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎపిడర్మిస్ సింగిల్ లేయర్డ్, కార్టెక్స్ having outer and inner cortex, whereas central strand which is meant for supply of water and salts. సో ఇది లీఫ్ టీఎస్. సో మనం లీఫ్ టీఎస్ చూస్తే ఇక్కడ సెంట్రల్ స్ట్రాండ్ కనిపిస్తుంది, ఇవి వింగ్స్ అంటున్నాము, విచ్ ఇస్ హ్యావింగ్ క్లోరోప్లాస్ట్. దిస్ ఈజ్ ఎ మిడ్రిబ్రేసియన్. ఓకే, దిస్ ఈజ్ ద లీఫ్ బేస్ అండ్ ఏ మిడ్రిబ్ ఇన్ బిట్వీన్. ఓకే, నెక్స్ట్ రిప్రొడక్షన్. Funaria gametophyte reproduces by vegetative and sexual reproduction. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే సెకండరీ ప్రోటోనిమా ద్వారా కానీ, జెమ్మాస్ కానీ, ట్యూబర్స్ కానీ. సో సెకండరీ ప్రోటోనిమా అంటే ఏంటి, మనం ఇనీషియల్ స్టేజ్ని ప్రోటోనిమల్ స్టేజ్ అంటాము అని చెప్పాం. సో సెకండరీ ప్రోటోనిమా అంటే ఒక స్టెమ్కి చిన్న బ్రాంచ్, అది కూడా స్టెమ్ ఎలా ఉంది, ప్రైమరీ ప్రోటోనిమల్ స్టేజ్ ఉన్నప్పుడు ఒక సెకండరీ బ్రాంచ్ అరైజ్ అవుతుంది, అది ఇంకా మెచ్యూర్ స్టేజ్కి రాకుండానే. అప్పుడు ఆ బ్రాంచ్ని సెకండరీ ప్రోటోనిమా అంటాం. ఆ సెకండరీ ప్రోటోనిమల్ బ్రాంచ్ ఎప్పుడైనా డిటాచ్ అయిపోతే ప్లాంట్ నుంచి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఇండివిజువల్ ప్లాంట్.
దాన్ని సెకండరీ ప్రోటోనిమా అంటాం. సో ఎప్పుడైతే అది ఇండివిజువల్ ప్లాంట్గా యాక్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. అలాగే జెమ్మాస్ చూస్తే మార్కంచియాలో మనం జెమ్మా కప్స్ చూసాం. ఇక్కడ జెమ్మా కప్స్ కాదు కానీ జెమ్మాస్ ఫామ్ అవుతాయి, దాని నుంచి ఇండివిజువల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది. అలాగే ట్యూబర్స్. సో ట్యూబర్స్ అనేవి ఏంటి, స్టోరేజ్ ఫుడ్ని ఒకసారి ఎక్కువ సార్లు అది నిల్వ చేసుకున్నప్పుడు ఆ స్టోరేజ్ ఫుడ్ అంతా కూడా ట్యూబర్స్ అనే స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. ఆ ట్యూబర్స్ ఎప్పుడైనా ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు దే యాక్ట్ యాజ్ ఎ ఇండివిజువల్ ప్లాంట్స్. సో వాటిని ట్యూబర్స్ అంటాం. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. Funaria is monoecious in the form of clusters at the apex of the gametophore of its branches. సో ఫినేరియా అనేది మోనోయిషియస్ అని చెప్తున్నాం. మోనోయిషియస్ అంటే ఏంటి, బోత్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రజెంట్ విత్ ఇన్ ద సేమ్ ప్లాంట్. ఒక ప్లాంట్ మీదే 2 బ్రాంచెస్ చూస్తాము, ఒకటి మేల్ బ్రాంచ్ ఇంకొకటి ఫీమేల్ బ్రాంచ్ అని చెప్తాం. సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని యాంథ్రీడియా అని, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని ఆర్కిగోనియా అని చెప్తున్నాం. సో మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్ అన్నీ కూడా 2 సేమ్ ప్లాంట్ మీదే సెపరేట్ బ్రాంచెస్ మీద ప్రొడ్యూస్ అవుతున్నాయి. దీన్ని ఆటోఈషియస్ కండిషన్ అంటాం. ఓకే, ఆటోఈషియస్ కండిషన్ అంటే ఏంటి, ఒకే ప్లాంట్ మీద డిఫరెంట్ బ్రాంచెస్కి మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని ఆటోఈషియస్ కండిషన్ అంటాం. ద మేల్ స్పోర్స్ ఎట్ ద అపెక్స్ ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీమేల్ స్పోర్స్ ఎట్ ద అపెక్స్ ఆఫ్ పారెన్కైమా. సో మేల్ స్పోర్స్ అన్నీ హెడ్ యొక్క అపెక్స్లోను, ఫీమేల్ స్పోర్స్ అన్నీ పారెన్కైమా అపెక్స్లోను ఫామ్ అవుతున్నాయి. ఈవెన్చువల్లీ ద ఫీమేల్ ఓవరీ బ్రాంచ్ గ్రోస్ టాలర్ దాన్ ద మేల్ ఓవరీ స్టెమ్. సో ఎప్పుడైనా సరే ఫీమేల్ ఓవరీ బ్రాంచ్ చాలా టాల్గా పెరుగుతుంది, ఎందుకంటే స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అలాగే క్యాప్స్యూల్ అనేది అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ ఫీమేల్ బ్రాంచ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఫీమేల్ బ్రాంచ్ అనేది టాల్గా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫర్టిలైజేషన్ అక్కర్స్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పోస్టీరియర్ ప్రైమోడియల్ ఇన్ ద ఫినేరియా. సో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ పోస్టీరియర్ ప్రైమోడియల్ ఇన్ ద ఫినేరియా. సో ఫినేరియాలో ఫర్టిలైజేషను పోస్టీరియర్ ప్రైమోడియా దగ్గర మాత్రమే, అంటే యాంటీరియర్ పొజిషన్లో జరగట్లేదు, పోస్టీరియర్ ప్రైమోడియాలో జరుగుతుంది అంటున్నారు. దిస్ ఈస్ కాల్డ్ మేల్ బ్రాంచ్. ఓకే, సో మేల్ బ్రాంచ్లో వేరియస్, ఇది యాంథ్రీడియం అంటున్నాము, అండ్ ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ స్టెరైల్ స్ట్రక్చర్స్. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ antheridiophore or antheridial branch. The main stem extends slightly convex at the apex and clusters from the above. సో antheridiophore అనేది మెయిన్ స్టెమ్గా ఉంటుంది. సో దాంట్లో ఏం ఎక్స్టెండ్ అవుతున్నాయంటే స్లైట్లీ కాన్వెక్స్ ఎట్ ద అపెక్స్. సో ఇక్కడ అపెక్స్లో క్లస్టర్స్గా ఫామ్ అవుతున్నాయి. అరౌండ్ దీస్ ఏ గ్రూప్ ఆఫ్ లీవ్స్ కాల్డ్ పెరిగోనియల్ లీవ్స్ ఆర్ ప్రజెంట్. సో ఇక్కడ స్టెరైల్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి అన్నాం కదా, దాన్ని పెరిగోనియల్ లీవ్స్ అంటున్నాము. సో హోల్ స్ట్రక్చర్ని పెరిగోనియల్ లీవ్స్ విత్ యాంథ్రీడియా దాన్ని కలిపి మనం మేల్ ఫ్లవర్ అంటున్నాము. ద యాక్సిలరీ అపెక్స్ ఈజ్ ఏ హెమిస్పెరికల్ అండ్ ద సినాప్సిస్ హోల్డ్ ద వాటర్ టు హెల్ప్ అండ్ క్రియేట్ ఏ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎపెక్స్ ఎలా ఉంటుంది, హెమిస్పెరికల్గాను, అలాగే కొంత సినాప్సిస్ ఉంటుంది. ఆ సినాప్సిస్ వాటర్ని హోల్డ్ చేసి టు హెల్ప్ ఏ క్రియేట్ ఏ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఒక మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అలాంగ్ విత్ ద స్పర్మ్స్ దేర్ ఆర్ మెనీ సినాప్సిస్ విచ్ ఈస్ మల్టీసెల్యులర్, హోమోజీనస్ అండ్ గ్రీన్ ఇన్ స్ట్రక్చర్. సో ఈ స్పర్మ్స్తో పాటుగా సినాప్సిస్ అనేది ఉంది కదా, అది మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. అలాగే హోమోజీనస్ అంటే సిమిలర్ సెల్స్ కనిపిస్తాయి, ఆల్సో గ్రీన్ ఇన్ స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఓకే, సో యాంథరీడియం is divided into stalk and body. The stalk is multicellular, bisexual. సో ఈ స్టాక్ని మల్టీసెల్యులర్ అని చెప్తున్నాము, అలాగే బైసెక్షువల్. నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ద యాంథ్రీడియం ఈజ్ అరౌండ్.
సో యాంథరీడియం యొక్క బాడీ అంతా కూడా రౌండ్గా, అంటే చుట్టూ పెరిగోనియల్ లీవ్స్ని పెట్టుకుని ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్. ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద మేల్ ఓవరీ ఆర్ బ్రాంజ్ సెల్స్ విత్ ఏ యూనిఫామ్ థిక్నెస్. సో మేల్ ఓవరీకి అవుట్ సైడ్ ఏముంది అంటే కొన్ని బ్రాంజ్ సెల్స్ ఉంటాయి, అవి థిక్నెస్ యూనిఫామ్గా కనిపిస్తాయి. 1, 2 or more mucus cells are formed in the end of the sperm without the capsules. సో ఇక్కడ యాంథరీడియం దగ్గరే చాలా మ్యూకస్ సెల్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. ఎప్పుడు? స్పర్మ్ చుట్టూ. వాటికి క్యాప్సిల్స్ ఉండవు. స్పర్మ్తో పాటుగా కొన్ని మ్యూకస్ సెల్స్ సెక్రెట్ చేసి క్యాప్సిల్స్ మాత్రం యాబ్సెంట్ అని చెప్తున్నారు. దీస్ సెల్స్ ఆర్ లార్జర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద సెల్స్. సో మిగతా సెల్స్ అన్నిటికంటే కూడా ఈ యాంథ్రిడియల్ సెల్స్ అన్నీ చాలా లార్జ్గా కనిపిస్తాయి. ఇన్సైడ్ ద షీత్ మేల్ స్పోరోఫైట్ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ ఆండ్రోజెనిక్ సెల్స్. సో షీత్ లోపల మేల్ స్పోరోఫైట్ అంటాము, అది క్లస్టర్ని ఫామ్ చేస్తుంది, వాటిని ఆండ్రోజెనిక్ సెల్స్ అంటాం. ఓకే, సో ఈ సెల్స్ అన్నీ కూడా ఆండ్రోసైట్ మదర్ సెల్స్గా యాక్ట్ చేస్తాయి. ఆండ్రోసైట్ మదర్ సెల్స్ అన్నీ ఆండ్రోసైట్స్ని ఇస్తాయి. ఒక్కొక్క ఆండ్రోసైట్ ఎలా ఉంటుందంటే సికిల్ షేప్డ్గా ఉంటుంది అండ్ బైఫ్లాజిల్లేటెడ్, 2 ఫ్లాజిల్లాని కలిగి ఉంటాయి. ఓకే, క్లియర్? When the antherozoids matures, the lid cells rupture and motile cells release through the hole. సో ఆంథరోజాయిడ్స్ అన్నీ ఎప్పుడైతే మెచ్యూర్ స్టేజ్కి వచ్చినాయో లిడ్ సెల్స్ రప్చర్ అవ్వటం వలన మొటైల్ సెల్స్ హోల్ ద్వారా బయటికి రిలీజ్ అయిపోతాయి. సో ఒక్కొక్క యాంథరోజాయిడ్ తీసుకుంటే వాటర్లో అది స్విమ్ చేస్తూ ఫ్లాజిల్లా ద్వారా ఫీమేల్ ఆర్కిగోనియంని రీచ్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈస్ ద యాంథ్రిడియల్ బ్రాంచ్ అండ్ యాంథ్రిడియా. So this is the male shoot having antheridial cluster at the apex and a cluster of leaves for the protection. This is called pericytium, which is a female branch, and the antheridial branch having a antheridium in the inside view. These are paraphyses, which are sterile structures used for protection. This is the tip of the male gametophore. This is the antheridium in section. And the young antheridium which is in developing. Okay, so next archegoniophore. సో ఆర్కిగోనియోఫోర్లో ఫీమేల్ స్పోర్స్ అన్నీ క్లస్టర్గా ఉంటాయి, అవి లాటరల్ బ్రాంచెస్గా చెప్తాము. ఒక లాటరల్ బ్రాంచ్ తీసుకుంటే దాని ఎపికల్ పొజిషన్లో ఫీమేల్ స్పోర్స్ అన్నీ క్లస్టర్గా ఫామ్ అవుతాయి. సో దేర్ ఆర్ గ్రీన్ లీవ్స్. సో అక్కడ యాంథ్రిడియోఫోర్లో ఉన్న లీవ్స్ని పెరిగోనియల్ లీవ్స్ అన్నాము, ఇక్కడ ఆర్కిగోనియోఫోర్ చుట్టూ ఉన్నదాన్ని పెరికీటియల్ లీవ్స్ అంటున్నాం. ఓకే, ద ఫీమేల్ ఓవరీ ఈజ్ అకంపనీడ్ బై సినాప్సిస్. ఫీమేల్ ఓవరీతో పాటు సినాప్సిస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. సో మనం మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్లో కూడా సినాప్సిస్ చూసాము. ఇక్కడ ఫీమేల్ ఓవరీతో పాటు సినాప్సిస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది, మొత్తం అంతా కలిపి ఫీమేల్ ఫ్లవర్ అంటున్నాం. సో ఈచ్ సినాప్సిస్ ఇస్ మల్టీసెల్యులార్ హోమోజీనస్ గ్రీన్ ఇన్ స్ట్రక్చర్. సో ఇక్కడ కూడా సినాప్సిస్ మల్టీసెల్యులార్ అని చెప్తున్నాము, అలాగే హోమోజీనస్గా ఉంటుంది, గ్రీన్ కలర్లో, ఎందుకంటే క్లోరోప్లాస్ట్ ఉంటాయి కాబట్టి గ్రీన్ ఇన్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ఓకే, ద యాక్సిలరీ ఎపెక్స్ ఈజ్ హెమిస్పెరికల్. సో ఇక్కడ యాక్సిలరీ ఎపెక్స్ చూస్తే ప్రతి యాక్సిస్కి మనం ఎపికల్ పొజిషన్ చూస్తాము, అక్కడ హెమిస్పెరికల్గా ఉంటుంది. సినాప్సిస్ అంతా కూడా వాటర్ని రీటైన్ చేసుకుని మాయిస్ట్ కండిషన్ని చూపిస్తుంది. ఆ మాయిస్ట్ కండిషన్ రావటం వల్ల మాత్రమే అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఫీమేల్ స్పోరోఫైట్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ద ఓవరీ ఈజ్ జార్ షేప్డ్. ఓవరీ వచ్చేసి ఇక్కడ జార్ షేప్లో ఉంటుంది, దానికి 3 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. దే ఆర్ స్టాక్, అబ్డామినల్, నెక్. ద సిస్ట్ హ్యాస్ ఏ పెడంకల్ ఎట్ ద బేస్. సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయి, ఇనీషియల్గా స్టాక్ కనిపిస్తుంది, అలాగే అబ్డామినల్ నెక్ ఉంటుంది, ఫైనల్లీ సిస్ట్. అది పెడంకల్ నుంచి, ద సిస్ట్ హ్యాస్ ఏ పెడంకల్ ఎట్ ద బేస్. ద స్టాక్ ఈజ్ మల్టీసెల్యులార్ అండ్ హెల్ప్స్ టు సప్లై వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్. సో స్టాక్ మల్టీసెల్యులార్ అని చెప్తున్నాము, అలాగే స్టాక్ దేనికి ఉపయోగపడుతుంది,
వాటర్ని మినరల్ సాల్ట్స్ని సప్లై చేస్తుంది. దెర్ ఈస్ అన్ అబ్డామినల్ క్యావిటీ ఇన్ ద అబ్డామిన్. సో ఇక్కడ అబ్డామినల్ క్యావిటీ అనేది కనిపిస్తుంది. ఈ అబ్డామిన్ యొక్క లోవర్ పార్ట్లో ఫీమేల్ జర్మ్ సెల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఫీమేల్ జర్మ్ సెల్ అది మాత్రమే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫర్టైల్ పార్ట్ అని చెప్తాం. మోస్ట్ ఆఫ్ ద నెక్ హ్యావింగ్ 6 or more than neck cells arranged in a column. సో ఇక్కడ నెక్ పార్ట్లో నెక్ సెల్స్ 6 ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. అవన్నీ ఒకే కాలంలో అరేంజ్ అయి ఉంటాయి. ఫీమేల్ స్పోరోఫైట్ యొక్క ఎపికల్ పొజిషన్లో 4 లిడ్ సెల్స్ ఉంటాయి. ఆ లిడ్ సెల్స్ దేనికి ఓపెనింగ్ అనమాట. ఆ స్పర్మ్ ఎప్పుడైతే వస్తుందో ఆంథరోజాయిడ్ దానికి ఓపెనింగ్, సో దాన్ని లిడ్ సెల్స్ అంటున్నాం. When female sporophyte matures, the epithelial cells divide and the neck cells dies. సో ఎప్పుడైతే ఫీమేల్ స్పోరోఫైట్ మెచ్యూర్ కండిషన్లోకి వస్తుందో చుట్టూ ఉన్న ఎపిథీలియల్ సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం నెక్ సెల్స్ అన్నీ డైస్ అనమాట, డైస్ చచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఏ గమ్ లైక్ సబ్స్టెన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఎందుకు ఈ గమ్ లైక్ సబ్స్టెన్స్ సెక్రెట్ అవ్వటం ద్వారా మేల్ స్పోర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయటం వల్ల మేల్ స్పోర్స్ అన్నీ వచ్చి బైండ్ అవుతాయి. ఎప్పుడైతే బైండ్ అయిందో మనం ఫర్టిలైజేషన్ జరిగిందని చెప్తాము అండ్ రిజల్టెంట్ జైగోట్ ఫామ్ అవుతుంది. సో హియర్ వీ కెన్ సీ ద మేల్ బ్రాంచ్ antheridium in the section, young antheridium. Okay, at the apex of female sporophyte there are 4 lead cells. When female sporophyte matures, the epithelial cells అన్ని డివైడ్ అవుతాయి, నెక్ సెల్స్ డైస్ అయిపోతాయి, అలాగే గమ్ లైక్ సబ్స్టెన్స్ యూజ్ అవుతుంది కాబట్టి బైండ్ అయ్యి డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫినేరియా ప్లాంట్ కనుక చూస్తే దిస్ ఈస్ కాల్డ్ స్పోరోఫైట్. అలాగే ఎపికల్ పార్ట్లో క్యాప్స్యూల్. సో ఇక్కడ చూడండి క్యాలిట్రా, రాస్ట్రమ్, ఇన్ఫ్లాటెడ్ బేస్. సో ఇన్ఫ్లాటెడ్ బేస్ అనేది ఎక్స్పాండ్ అయిన పొజిషన్ అనమాట. సో క్యాలిట్రా అంటే ఏంటి, ద అవుటర్ లేయర్ ఆఫ్ ద క్యాప్స్యూల్ అని చెప్తున్నాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ స్పోరోఫైట్. ద జైగోట్ షోస్ మైటాటిక్ డివిజన్స్ అండ్ ఫార్మ్స్ అన్ ఎంబ్రియో. సో జైగోట్లో మైటాటిక్ డివిజన్స్ జరగటం వల్ల ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో నుంచే స్పోరోఫైట్ అనే డిప్లాయిడ్ స్ట్రక్చర్ వస్తుంది. సో ఫర్టిలైజేషన్ జరిగే ముందు వరకు అది హ్యాప్లాయిడ్గా ఉంటుంది, గ్యామెటోఫైటిక్ స్ట్రక్చర్ అని చెప్తాము. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అయింది కాబట్టి అక్కడ నుంచి వచ్చేవి మళ్ళీ మియోసిస్ జరిగే వరకు కూడా అన్ని డిప్లాయిడ్ ఫేజెసే. ఇట్ ఈస్ ఎ పార్షియల్ పారాసైట్ ఆన్ ద గ్యామెటోఫోర్. సో గ్యామెటోఫోర్లో ఇదొక పార్షియల్ పారాసైట్ అని చెప్తున్నాం. దిస్ బికాజ్ వాటర్ డిపెండింగ్ ఆన్ ద గ్యామెటోఫోర్ ఫర్ సాల్ట్స్ దట్ అండర్గో ఫోటోసింథసిస్. సో ఎప్పుడైతే ఇది వాటర్ మీద డిపెండ్ అయిందో వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా అలాగే సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా ఫోటోసింథసిస్ జరుగుతుంది స్పోరోఫైట్లో అంటున్నారు. ఈ ఎంబ్రియో గ్రో అవుతున్న కొద్దీ అబ్డామిన్ షీత్ ఇంకా పెరుగుతుంది బికాస్ ప్రొటెక్టివ్ లేయర్ కావాలి ఎంబ్రియోకి. దాన్ని క్యాలిప్ట్రా అంటున్నాం. ఇందాక చూసాం కదా క్యాలిప్ట్రా అనే అవుటర్ లేయర్. లేటర్ ద స్పోర్స్ గ్రో ర్యాపిడ్లీ అండ్ రప్చర్ ఎట్ ద క్యాలిప్ట్రా. సో స్పోర్స్ అనేవి ర్యాపిడ్గా గ్రో అవటం వల్ల క్యాలిప్ట్రా రప్చర్ అవుతుంది. ద అవుటర్ పార్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రోకెన్ క్యాలిప్ట్రా ఇస్ లైక్ ఏ బోట్ షేప్డ్ ఆన్ డెవలపింగ్ క్యాప్సూల్. సో క్యాప్సూల్ డెవలప్ అవ్వడం ద్వారా క్యాలిప్ట్రా బ్రోక్ అవుతుంది, అంటే పైనంతా కూడా పగిలిపోతుంది. The shoots around the immature capsule acts as a sheath or shield. ఈ క్యాప్సూల్ చుట్టూ ఇమ్మెచ్యూర్ క్యాప్సూల్ అంటున్నాము దీన్ని, ఇంకా మెచ్యూర్ స్టేజ్కి రాలేదు కాబట్టి దీని చుట్టూ ఉన్న షూట్స్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక షీత్ లాగా కానీ షీల్డ్ లాగా కానీ యాక్ట్ చేస్తున్నాయి. ద 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫౌండ్ ఇన్ ఫినేరియా స్పోర్స్. ఇప్పుడు ఫినేరియా స్పోర్ వచ్చింది, ఆ స్పోర్లో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయంటే ఇనీషియల్గా ఫుట్. ద పెడంకిల్ ఆఫ్ ద స్పోర్ ఈజ్ కాల్డ్ ఫుట్. పెడంకిల్ అంటే ఏమని చెప్పాము, ఇన్ఫ్లోరసెన్స్కి స్టాక్ పార్ట్ని పెడంకిల్ అంటాం. సో ఇక్కడ స్పోర్కి ఉన్న పెడంకిల్ పార్ట్ని మనం ఫుట్ అంటున్నాం. ద ఫుట్ రెస్ట్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద గ్యామెటోఫోర్ స్టెమ్ అండ్ హెల్ప్స్ టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్. సో ఈ ఫుట్ అనేది గ్యామెటోఫోర్ యొక్క టాప్ పొజిషన్లో
రెస్ట్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్. నెక్స్ట్ స్టాక్. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఫుట్ ఈజ్ కాల్డ్ స్టాక్. సో ఈ స్టాకే చాలా థిన్గాను స్టిఫ్గాను కూడా ఉంటుంది అండ్ వాటర్ని సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి అంటే ఫుట్ నుంచి క్యాప్స్యూల్కి. క్యాప్స్యూల్ అనేది చాలా పైన ఉంది కదా, క్యాప్స్యూల్కి స్టాక్ చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ క్యాప్స్యూల్. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ కాల్డ్ క్యాప్స్యూల్. సో ఈ క్యాప్స్యూల్లో మళ్ళీ 3 రీజియన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఎపోఫైసిస్ అంటున్నాం. ఎపోఫైసిస్ ఇంకొక పేరు ఏం చెప్పచ్చు అంటే క్యాప్స్యూల్ యొక్క ప్లేట్ అని చెప్పచ్చు ఎపోఫైసిస్ని. ఈ ఎపోఫైసిస్కి అవుట్ సైడ్ అంతా కూడా ఒక సింగిల్ సెల్ ఎపిడర్మిస్ ఉంటుంది. దానికి ఇన్ బిట్వీన్ పోర్స్ అలాంగ్ విత్ క్లోరోప్లాస్ట్ కూడా ఉంటాయి. అందుకే ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఎపోఫైసిస్ యొక్క మిడిల్ పార్ట్లో కొంత సర్క్యులేటరీ టిష్యూ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. అండ్ ఈ న్యూక్లియస్ వచ్చేసి స్టెమ్ న్యూక్లియస్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకని? స్టెమ్ న్యూక్లియస్ నుంచి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకుని ఈ ఎపోఫైసిస్లో ఉన్న న్యూక్లియస్కి అందిస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ థీకా. ఎపోఫైసిస్కి కొంచెం పైన ఉన్న స్ట్రక్చర్ని మనం థీకా అంటాం. ఈ థీకా అనేది క్యాప్సూల్లో ఉన్న ఫెర్టైల్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇది ఎపోఫైసిస్కి పైన ఉన్న ఒపర్కులం ఆర్ లిడ్ అన్నాం కదా, దానికి మధ్యలో ఉంటుంది. దాన్ని థీకా అంటాం. దీనికి ఉన్న క్యాప్సూల్ వాల్ అంతా కూడా మల్టీ సెల్యులర్గా ఉంటుంది విత్ అన్ అవుటర్ ఎపిడర్మిస్. సో అవుటర్ ఎపిడర్మిస్ లేయర్ ఉంటుంది. ఈ ఎపిడర్మిస్ మళ్ళీ 2 లేయర్స్తో మేడప్ అయ్యి దాంట్లో సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్పాంజ్ లైక్ అండ్ గ్రీన్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. The capsule wall has a wide area inside and composed of polyunsaturated, thin, elongated green tissue cracks called trabeculae. సో మనం ఫినేరియా క్యాప్స్యూల్లోనే ఫస్ట్ చూస్తాం. బ్రయోప్సిడాలో ఆల్మోస్ట్ ఇలాగా కొన్ని గ్రీన్ టిష్యూ క్రాక్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని కొన్ని గదులుగా కనిపించవచ్చు. వాటిని ట్రాబిక్యులే అంటాం. దే ఆర్ యూనిసీరియట్, మల్టీసెల్యులర్ అండ్ యాక్ట్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్స్. సో ఇవన్నీ కూడా యూనిసీరియట్గా ఉంటాయి. మల్టీసెల్యులర్, యూనిసెల్యులర్ కాదమ్మా, మల్టీసెల్యులర్ స్ట్రక్చర్స్ ఇవి షాక్ అబ్జార్బర్స్గా యాక్ట్ చేస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే బ్యారల్ షేప్డ్ సెల్స్లో స్పోర్ సాక్, ఏ సింగిల్ బ్యారల్ షేప్డ్ స్పోర్ సాక్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద థీకా. ఇక్కడ స్పోర్ సాక్ మాత్రమే స్పోరోజీనస్ టిష్యూ అని చెప్పచ్చు. The outer layer of the spore sac is called 2 to 3 layered and inner wall is single layered. సో ఈ స్పోర్ సాక్ చుట్టూ 2 లేయర్స్ కనిపిస్తున్నాయి. అవుటర్ లేయర్ వచ్చేసి 2 to 3 లేయర్స్ ఉంటే ఇన్నర్ వాల్ వచ్చేసి సింగిల్ లేయర్డ్ అని చెప్తున్నాం. స్పోర్ సాక్ అనేది కాంపాక్ట్గా ప్యాక్ అయ్యి అరేంజ్ అవుతూ చాలా స్పోర్ మదర్ సెల్స్ని కలిగి ఉంటుంది. ఆ స్పోర్ మదర్ సెల్స్ అన్నీ కూడా డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఓకే, ఈ థీకా సెంటర్లో ఒక స్టౌట్ పిల్లర్ లైక్ కాల్యుమెల్లా ఉంటుంది. ఈ కాల్యుమెల్లా అనేది స్టెరైల్ స్ట్రక్చర్. ద స్పోర్ సాక్ ఎన్సర్కిల్స్ దిస్ కాల్యుమెల్లా. కాల్యుమెల్లా సెంటర్లో ఉంటే దాని చుట్టూ స్పోర్ సాక్ ఉంటుంది అనమాట. ద కాల్యుమెల్లా ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద థీకా అప్ టు ద ఒపర్కులం. సో మనం థీకా అని చెప్తున్నాం కదా, థీకా నుంచి ఒపర్కులం దాకా కాల్యుమెల్లా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది చాలా నేరోగా ఉండి థిన్ వాల్డ్ సెల్స్ ఉంటాయి. కాంపాక్ట్లీ అగ్రిగేటెడ్ సెల్స్ కనిపిస్తాయి. కాంపాక్ట్లీ అంటే దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి. ఇన్ ఒపర్కులర్ రీజియన్ కాల్యుమెల్లా ఎక్స్టెండ్స్ ఇంటూ ఏ హుడ్ లైక్ స్ట్రక్చర్. సో ఒపర్కులర్ రీజియన్ వరకు కాల్యుమెల్లా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అదొక హుడ్ లాగా కనిపిస్తుంది. కాల్యుమెల్లా ఎందుకు ఉపయోగపడుతుందంటే కండక్షన్, ఆల్సో హ్యావింగ్ మెకానికల్ సపోర్ట్ టు ద థీకా. చుట్టూ ఉన్న స్పోర్ సాక్కి మెకానికల్ సపోర్ట్కి, అలాగే కండక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అని కూడా చెప్తున్నారు. ఫైనల్లీ ఒపర్కులం ఆర్ లిడ్. సో ఫస్ట్ పార్ట్ని ఎపోఫైసిస్ అని, మిడిల్ పార్ట్ని థీకా అని, ఎండ్ పార్ట్ని ఒపర్కులం ఆర్ లిడ్ అని చెప్తున్నారు. ఈ ఒపర్కులం ఎలా ఉంటుందంటే డోమ్ షేప్డ్ స్ట్రక్చర్ అబౌవ్ ద థీకా. దిస్ ఈస్ 2 to 3 లేయర్డ్ ఇన్ థిక్నెస్. సో ఇది థీకాకి జస్ట్ ఒక కన్స్ట్రిక్షన్ పైన అటాచ్ అయి ఉంటుంది. ఆ కన్స్ట్రిక్షన్ని మనం రిమ్ అని చెప్తున్నాం. ఈ రిమ్ ద్వారా థీకా అండ్ ఒపర్కులం అటాచ్ అయి ఉంటాయి. ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది. దానికి ఒక 5 to 6 లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దాన్ని యాన్యులస్ అని చెప్తున్నాం.
ఓకే, ఈ యాన్యులస్ ద్వారా మాత్రమే ఒక కన్స్ట్రిక్టెడ్ స్ట్రక్చర్ ఓపర్కులంకి టీకాకి అటాచ్మెంట్ ఉంటుంది. ఈ ఓపర్కులం పైన కొన్ని పెరిస్టోమియల్ టీత్ ఉంటాయి. అవి ఏంటంటే దేర్ ఆర్ సమ్ సూపర్ ఇంపోజ్డ్ రింగ్స్ ఆఫ్ హైగ్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. హైగ్రోస్కోపిక్ అని ఎప్పుడు వాడతామంటే వాటర్ ఎక్కువగా మాయిస్ట్ కండిషన్ ఆ చుట్టుపక్కల రావటం వల్ల లోపల ఉన్న స్పోర్స్ లిబరేట్ అవ్వటానికి ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని హైగ్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అంటాం. ఇక్కడ పెరిస్టోమియల్ టీత్ అలాంటి వర్కే చేస్తున్నాయి. ఇవి 32 పెరిస్టోమియల్ టీత్ ఉంటాయి. 2 రోస్లో అరేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క రోలోనూ 16 పెరిస్టోమియల్ టీత్ అరేంజ్ అయి ఉంటాయి. అవుటర్ రింగ్ని ఎగ్జోస్టోమ్ అంటాము, ఇన్నర్ రింగ్ని ఎండోస్టోమ్ అంటాము. అవుటర్ రింగ్లో చాలా థిక్గా ఉన్న ట్రాన్స్వర్స్ థిక్నింగ్ బ్యాండ్స్ కనిపిస్తాయి. పెరిస్టోమియల్ టీత్ అనేవి స్పోర్ డిశ్చార్జర్కి ఉపయోగపడతాయి. క్యాప్సిల్లోంచి బయటికి స్పోర్స్ లిబరేట్ అవుతాయి. సో దిస్ ఈస్ ఏ స్పోరోఫైట్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ కాల్డ్ సీటా. ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ సీటా అండ్ దిస్ ఈజ్ ఎపోఫైసిస్, ద కండక్టింగ్ స్ట్రాండ్ ఇన్ ద ఎపోఫైసిస్. The epidermis having stomata and the middle part is called theca. సో ఇదంతా కూడా మనం థీకా అని చెప్పచ్చు. ఈ థీకాలో ఏమేమి ఉన్నాయి? అవుటర్ ఎపిడర్మిస్ ఉంది, ఇన్నర్ లేయర్ ఉంది, అలాగే ఈ వాల్స్ని దీన్ని మొత్తం ట్రాబిక్యులే అంటున్నాం. సో చూడండి ఇక్కడ. సో ఇదంతా కూడా ట్రాబిక్యులే. ఈ ట్రాబిక్యులే గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అండ్ ట్రాబిక్యులేకి ఇంకా నెక్స్ట్ లేయర్లో ఎవరున్నారు? ఒక అవుటర్ లేయర్ ఉంది. ఆ లేయర్కి కింద స్పోర్ శాక్. ఈ స్పోర్ శాక్కి మిడిల్ పార్ట్లో కాల్యుమెల్లా, స్టెరైల్ కాల్యుమెల్లా. సో ఈ స్టెరైల్ కాల్యుమెల్లా పైన ఒక రిమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ రిమ్కి పైన యాన్యులస్. ఇది ఈ యాన్యులస్కి రిమ్కి మధ్యలో ఎవరున్నారు? పెరిస్టోమియల్ టీత్ అని 2 లేయర్స్, ఒక్కొక్కటి 16. అలాగే మొత్తం 2 లేయర్స్ అవుటర్ అండ్ ఇన్నర్, ఎగ్జోస్టోమ్ అండ్ ఎండోస్టోమ్. సో ఇక్కడ చూడండి, దీన్ని రిమ్ అని చెప్పచ్చు. ఈ మధ్యలో ఉన్నదాన్ని పెరిస్టోమియల్ టీత్ అనొచ్చు, ఈ పైన ఉన్నదాన్ని యాన్యులస్ అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్పోరోఫైట్. సో ఇక్కడ ఎపోఫైసిస్ చాలా క్లియర్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ థీకా. అప్పర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఓపర్కులమ్ ఆర్ లిడ్. సో స్పోర్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ స్పోర్ శాక్లో అన్నీ కూడా స్పోర్ మదర్ సెల్స్ ఉన్నాయి. అవి డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. అవి ఫెర్టైల్ కాబట్టి దాంట్లో మియాసిస్ జరగటం వల్ల హ్యాప్లాయిడ్ స్పోర్స్ని లిబరేట్ చేస్తుంది. వాటిని మనం స్పోర్ టెట్రైడ్స్ అంటున్నాం. బికాస్ మియాసిస్ జరిగితే ఒక్కొక్క సెల్ 4 సెల్స్ని ఇస్తుంది. 4 సెల్స్ని ఇవ్వటం వల్ల ఆ 4 కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండి 4 కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని టెట్రైడ్ అంటున్నాం. సో స్పోర్ టెట్రైడ్స్ ఉంటున్నాయి. ఓకే, అవి యంగ్గా ఉన్నప్పుడు మాత్రమే స్పోర్ టెట్రైడ్స్ని ఉంచుతుంది. వెన్ దే మెచ్యూర్ దే సెపరేట్ ఫ్రమ్ ద టెట్రైడ్ అండ్ లైఫ్ ఫ్రీ ఇన్ ద స్పోర్ శాక్. మెచ్యూర్డ్ కండిషన్లోకి వచ్చినప్పుడు మాత్రం అవి టెట్రైడ్స్ సెపరేట్ అయిపోయి స్పోర్ శాక్ నుంచి విడిగా ఒక్కొక్క స్పోర్ విడిగా మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పొచ్చు. స్పోర్ డిశ్చార్జ్. సో డిస్పర్సల్ ఆఫ్ స్పోర్స్ ఎలా జరుగుతున్నాయి? ఎప్పుడైతే స్పోర్ శాక్ యొక్క వాల్ మెచ్యూర్ కండిషన్లోకి వచ్చిందో డైరెక్ట్గా ఆ వాల్ బ్రేక్ అవుతుంది అప్పర్ పొజిషన్లో. ఈ అప్పర్ పార్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో బినీత్ టిష్యూ, దాని కింద ఉన్న టిష్యూ ఏంటది? పెరిస్టోమ్ ఆల్సో బ్రేక్. ద టిష్యూ ప్రజెంట్ బినీత్ ద పెరిస్టోమ్. ఆ పెరిస్టోమ్ కింద ఏం టిష్యూ ఉంది? రిమ్ అన్నాం కదా. సో నౌ ద స్పోర్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పెరిస్టోమియల్ టీత్. సో ఇప్పుడు పెరిస్టోమియల్ టీత్కి దగ్గరగా స్పోర్స్ వచ్చేసినాయి. ఇన్ డ్రై అట్మాస్ఫియర్ ద ఓపర్కులమ్ గెట్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద క్యాప్స్యూల్ యాజ్ ఎ లిడ్ బై ద బ్రేకేజ్ ఆఫ్ యాన్యులస్. సో ఇక్కడ డ్రై అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఓపర్కులమ్ డైరెక్ట్గా ఒక కప్ లాగా పైకి లేచిపోతుంది. ఎప్పుడైతే కప్ లాగా పైకి లేచిందో లోపల ఉన్న స్పోర్స్ అన్నీ కూడా ఓపెనింగ్ అవటం వల్ల యాన్యులస్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. యాన్యులస్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయి లోపల ఉన్న స్పోర్స్ని లిబరేట్ చేస్తుంది. ద సీటా బికమ్స్ ట్విస్టెడ్ మేకింగ్ ద క్యాప్స్యూల్ ఇన్వర్టెడ్. స్ట్రైట్గా ఉన్న క్యాప్స్యూల్ ఇప్పుడు కొంచెం ట్విస్ట్ అయ్యి టర్న్ అవటం వల్ల ఇన్వర్టెడ్ పొజిషన్లోకి వస్తుంది. అండ్ ఇన్ డ్రై వెదర్ cells of outer peristome teeth lose water
become light and bend outwards. సో అవుటర్ పెరిస్టోమ్ టీత్ అన్నాం కదా, ఆ అవుటర్ పెరిస్టోమ్ టీత్ ఇప్పటివరకు ఏం చేసింది, వాటర్ని అబ్జార్బ్ చేసుకుని బల్జ్ అయింది, అంటే ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు అదంతా కూడా లూజ్ అయిపోతుంది, వాటర్ లూజ్ అయిపోయి లైట్ అయిపోవటం వల్ల కంప్లీట్గా బెండ్ అయిపోతుంది. సో ద స్పోర్స్ అన్నీ కూడా లిబరేట్ అయిపోతాయి. ఇన్ హ్యూమిడ్ వెదర్ ద టీత్ బికమ్ హెవీ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ మాయిశ్చర్. సో ఇప్పుడే చెప్పాం కదా, నార్మల్గా ఉన్నప్పుడైతే హ్యూమిడ్ వెదర్లో మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోవటం వల్ల టీత్ అన్నీ కూడా హెవీగా ఉంటాయి. అప్పుడు బెండ్ ఇన్వర్డ్స్, లోపలికి బెండ్ అవుతాయి. అండ్ క్లోజ్ ద మౌత్ ఆఫ్ ద తీకా. సో తీకా యొక్క మౌత్ని క్లోజ్ చేసేస్తాయి. దానివల్ల హ్యూమిడ్ వెదర్లో స్పోర్ డిశ్చార్జ్ అనేది జరగకుండా ఉంటుంది. డ్రై వెదర్ వచ్చినప్పుడు మాత్రమే డిశ్చార్జ్ అవుతాయి. సో ఆ డిశ్చార్జ్ కూడా కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో వస్తున్నాయి, కాబట్టి దే ఆర్ డిస్పర్స్డ్ బై ఓన్లీ విండ్ అని చెప్తున్నాం. ఇప్పుడు స్పోర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్పెరికల్గా ఉండి ఒక స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. 2 లేయర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఏంటంటే అవుటర్ ఎగ్జోస్పోరియం అండ్ ఇన్నర్ ఎండోస్పోరియం. సో ఈ స్పోర్కి ఒక సింగిల్ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ ఉంటుంది, దాంతోపాటు క్లోరోప్లాస్, ఆయిల్ గ్లోబ్యూల్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఫైనల్లీ ద లైఫ్ సైకిల్ హ్యావింగ్ ఏ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ స్టేజ్ అండ్ ఏ డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ స్టేజ్. సో ఈ 2 స్టేజెస్ ఒకదాంతో ఒకటి ఆల్టర్నేట్ అవుతున్నాయి, కాబట్టి ఈ లైఫ్ సైకిల్ని మనం ఏమంటున్నాం, హ్యాప్లోబయోంటిక్ లైఫ్ సైకిల్ అంటున్నాం. ఓకే, హ్యాప్లాయిడ్ స్టేజెస్ 2 times వస్తున్నాయి, హ్యాప్లోబయోంటిక్ లైఫ్ సైకిల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫినేరియా. సో ఒకసారి చూడండి, ఇది గ్యామెటోఫైటిక్ హ్యాప్లాయిడ్ స్టేజ్ అంటున్నాం, దాన్నే గ్యామెటోఫోర్ అని కూడా అనొచ్చు. ఈ గ్యామెటోఫోర్ నుంచి ఆర్కిగోనియం, యాంథ్రీడియం మేల్ బ్రాంచ్, ఫీమేల్ బ్రాంచ్ వస్తున్నాయి. ఆర్కిగోనియం నుంచి ఎగ్, అలాగే వెంటర్ కెనాల్ సెల్, నెక్ కెనాల్ సెల్స్ వస్తున్నాయి. యాంథ్రీడియం నుంచి యాంథ్రోజాయిడ్ వస్తుంది. 2 ఫ్యూజ్ అవటం వల్ల జైగోట్ ఆర్ ఊస్పోర్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ నుంచి నెక్స్ట్ ఎంబ్రియో, ఆ ఎంబ్రియోలో ఎపికల్ సెల్స్ డిఫరెన్షియేట్ అవటం వల్ల స్పోరోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్పోరోఫైటిక్ ప్లాంట్లో యాక్సిస్, లీవ్స్, సీటా, క్యాప్స్యూల్ అండ్ ద అవుటర్ లేయర్ కాల్డ్ క్యాలిప్ట్రా ఉంటుంది. సో ఇది స్పోరోఫైటిక్ స్ట్రక్చర్, ఎల్ఎస్ ఆఫ్ క్యాప్స్యూల్. ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్. దీంట్లో ఉన్న స్పోర్ శాక్లోవి డిప్లాయిడ్ స్పోర్ మదర్ సెల్స్ అంటున్నాము. దాంట్లో మియాసిస్ జరిగితే స్పోర్ టెట్రాయిడ్స్ వస్తున్నాయి. ఆ స్పోర్ టెట్రాయిడ్స్లో నుంచి ఒక్క స్పోర్ మాత్రమే జర్మినేట్ అయ్యి మిగిలిన 3 డిసింటిగ్రేట్ అయిపోతున్నాయి. ఒక స్పోర్ జర్మినేట్ అవటం వల్ల ప్రోటోనిమల్ స్టేజ్ వస్తుంది, దాన్ని ప్రైమరీ ప్రోటోనిమా విత్ బడ్ కండిషన్ అంటాము. దీనికి కనుక బ్రాంచ్ వస్తే దాన్ని సెకండరీ ప్రోటోనిమా అని వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటున్నాం. సో ఈ ప్రైమరీ ప్రోటోనిమా మళ్ళీ గ్యామెటోఫైటిక్ ప్లాంట్ బాడీని ఇస్తుంది. దట్ ఈస్ ద life cycle of Fineria. Thank you all of you. We will meet in the next video.